ప్రపంచంలో నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అని 2 ఉంటాయన్నమాట. ఒక చోట మనం ఉంటే మనకు అర్థమైపోద్ది. నెగిటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్ ఉన్నారు. వాళ్ళు నెగిటివిటీ మన మైండ్‌లోకి ఎక్కిస్తున్నారు. ఎప్పుడైతే మీరు నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేశారో, ఎప్పుడైతే మీరు నెగిటివ్ ఎనర్జీని గుర్తించారో, వెంటనే ఆ పీపుల్‌కి, ఆ ప్లేస్‌కి దూరంగా వెళ్ళిపోండి. లేదా వెళ్ళలేని పరిస్థితిలో మీ మైండ్‌లో అయినా ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్, నేను పాజిటివ్, నేను పాజిటివ్ అనుకోండి. ఆటో సజెషన్ ఇచ్చుకోండి. ఆటో సజెషన్ అంటే మనకు మనం చెప్పుకోవటం. మన మైండ్‌కి మనం ఇలా కాదు. మనం చాలా పాజిటివ్‌గా ఉంటాం, పాజిటివ్‌గా ఉంటాం. మీరు అనుకోవచ్చు. కొంతమందికి అసలు జీవితంలో కష్టాలు రావు. కొంతమందికి ఛాలెంజెస్ రావు. కొంతమందికి సవాళ్ళు రావు అనుకోవచ్చు. కానీ ఎన్నొచ్చినా, ఎన్ని సవాళ్ళు ఏదొచ్చినా సరే స్థిరంగా ఉండాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని ఎప్పుడైనా చూడండి. వాళ్ళు చాలా స్థిరంగా, చాలా స్టేబుల్‌గా ఉంటారనమాట. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా తొణకరు, బెనకరు. ఒక పక్క సునామీ వచ్చినా, ఇంకో పక్క ల్యాండ్ స్లైడ్ వచ్చినా, ఇంకో పక్క ఫ్లడ్ వచ్చినా సరే వాళ్ళు వాళ్ళనే ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న చిన్న విషయాలకు మూవ్ అయిపోయి, కదిలిపోయి ఎక్కువగా 99% నేను గమనించింది ఏంటంటే, ఒక చిన్న కష్టం రాంగానే, ఒక ఛాలెంజ్ రాంగానే, అది చిన్నదైనా, పెద్దదైనా ఊరికే కదిలిపోతాం. ఊరికే చలించిపోతాం. ఊరికే మన లక్ష్యాన్ని వదిలేసేసి ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. ఇది చాలా సార్లు జరుగుద్ది. సో ఇదంతా కాకుండా మన మీద మనం ఫోకస్ చేసుకోవడం, ఇంటెన్స్ లివింగ్ మీద ఫోకస్ చేసుకోవడం, మన టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేసుకోవడం, దాన్ని ప్రయారిటైజ్ చేసుకోవడం, పాజిటివ్ మైండ్‌తో ఉంటాం. ఇవన్నీ చేస్తే మనం ఏదనుకుంటే అది సాధిస్తాం. దానికంటే ఎక్కువ సాధిస్తాం గానీ తక్కువ సాధించం. ఒకవేళ సాధించలేకపోయామా ఇంకో రంగంలో ఇంకా బెటర్‌గా ఉంటాం. మనిషి లైఫ్ మాత్రం ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు.